అరే బాబు, నాకు ఒక మంచి ఫోన్ కావాలి. ఓకే, వెయిట్ ఫ్రెండ్స్, నీలాంటి వారి గురించి ఒక నెక్స్ట్ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే ప్రజెంట్ అయితే మోటో ఎడ్జ్ 40 నియో మొబైల్. ఇది ఆన్లైన్లో హాట్ కేక్ లాగా అమ్ముడైపోతుంది. ఇది మొన్న ల్యాండ్ చేసి దగ్గరగా ఒక మంత్ అయితే అవుతుంది. ఒక మంత్లోనే దగ్గరగా 1 వీక్లోనే మొబైల్స్ అనేవి ఫుల్ సేల్స్ అయిపోయినాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ప్రజెంట్ వీళ్ళు చేసిన సేల్లో 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి 19,000కి వచ్చింది. ప్రజెంట్ అయితే దీని సేల్స్ చూసి వాళ్ళు ఆటోమేటిక్గా రేట్ను కూడా చాలా పెంచారు వీళ్ళు. ప్రజెంట్ అయినా పర్లేదు, ఐసీసీ కార్డు మీద 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ మొబైల్ 19,500కి అయితే వస్తుంది. డిస్కౌంట్ 10% ఆఫర్ పోగా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మంచి మొబైల్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ మొబైల్ అయితే నాకు ఒక మంచి ఫోన్ కావాలి. ఎవరైనా చెప్తారా? చాలా ఫోన్ల గురించి చూశాను, చాలా ఫోన్లు చదివాను, చాలా విన్నాను. మీలో ఎవరైనా చెప్పగలరా? ఒక బెస్ట్ ఫోన్ గురించి చెప్పగలరా? ఒక వీడియో అన్నా ఉంటే చూపించండి ప్లీజ్. ఇప్పుడు మన బ్రో అడుగుతున్నాడు, చాలా మంది అడగలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం అయితే బెస్ట్ మొబైల్. దీంట్లో డిస్ప్లే విషయంకి వచ్చిన, స్పీకర్ క్వాలిటీ విషయంకి వచ్చిన, బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చిన, లేకపోతే ప్రాసెసర్ కానీ ఉన్న ఆండ్రాయిడ్ అప్డేట్ కానీ చాలా చాలా బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి. మీరైతే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే అంతే. ఈ మొబైల్ అయితే 8GB ర్యామ్ 128GB వస్తుంది. హైయెస్ట్ ప్రాసెసర్ వచ్చేసి 12GB ర్యామ్ 250GB వస్తుంది. దీంట్లో అయితే హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, రిమూవ్ చేశారు. డిస్ప్లే వచ్చేసి ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కరూడ్ డిస్ప్లే. మనకి ఈ రేట్లో ఈ డిస్ప్లే రావాలంటే చాలా అమౌంట్ ఎక్కువ పెట్టి ఉండాలి. ఓకే, ఇదైతే చాలా పర్ఫార్మెన్స్ బాగుంది, ఎడ్జ్లు కానీ చాలా బాగుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే దీంట్లో మీడియాటెక్ వచ్చేసి డైమండ్ సిటీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 7030 ప్రాసెసర్ మీద అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. వరల్డ్లో ఫస్ట్ ప్రాసెసర్ మొబైల్ అయితే అని చెప్తున్నాను. అంతేకాకుండా IP68 వాటర్ రెసిస్టెంట్ మీద కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. హాఫ్ అన్ అవర్ మొత్తం వాటర్ పడేసిన ఈ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68V ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. Type-C ఛార్జర్స్ అయితే ఇది రావడం జరుగుతుంది. ఇంకా అందుకంటే ఇంకా మన బెస్ట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో బ్యాక్ కెమెరా వచ్చి 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు. 13MP పోర్ట్రైట్ కెమెరాని ఇన్బుల్ చేయడం జరిగింది. చెత్త కెమెరాలు అయితే వీళ్ళు ఇవ్వలేదు, కానీ 2 యూస్ఫుల్ కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఫ్లాష్ అనేది ఇవ్వడం జరిగింది. మోటోలా సింబల్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిటీ అయితే చూసుకున్నట్లయితే ఏదుందో ఈ మెటల్ కానీ ఇది చాలా బాగుంది, డిగ్నిటీగా. మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాయల్టీ లుక్ అయితే వస్తుంది. మనం అదే కాకుండా సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక డూయల్ స్పీకర్ ఉంది. కింద అయితే ఒక స్పీకర్ని ఇన్బుల్ వేశారు. తర్వాత ఇక్కడ మైక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ Type-C పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిమ్ రిజెక్టర్ చిగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏమి లేవు, ప్లెయిన్గా ఉంది. టాప్లో చూసుకున్నట్లయితే మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ ఇన్బుల్ చేయడం జరిగింది. దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కానీ అట్లాంటివి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, డాల్బీ ఐటమ్స్ అయితే దీంట్లో ఉంది, ఇన్బుల్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అయితే. ఓకే, అంతేకాకుండా మనం దీంట్లో చూసుకున్నట్లయితే Android 13 మీద అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఒక 5 years వరకు వెళ్ళి ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఇస్తా అంటున్నారు. ఓకే, ఈ ఫోన్ అయితే చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. వీడియో అన్బాక్సింగ్ చేద్దాం, ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా చెప్తాం. దీంట్లో కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉంది, వీడియో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేస్తుంది. మన గేమింగ్స్ ఆడే వాళ్ళకి గేమ్ ఆడుతున్నప్పుడు అంటే హీట్ అయినా అవుతుంది. ఎడ్జ్ పార్టీ మొబైల్ ఉంది, దానికి దీనికి చాలా చాలా తేడా ఉంది. ఎడ్జ్ పార్టీ మొబైల్ ఆటోమేటిక్గా హీట్ ఎక్కుతుంది, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ హీట్ అనేది జనరేట్ చేస్తుంది. దీంట్లో అలాంటిది లేదని చెప్తున్నారు, అది కూడా చూద్దాము. అంతేకాకుండా మోటోలో మన ఫోన్ అనగానే ఇట్లా షేక్ చేయగానే లైట్ వెలుగుతూ
తర్వాత మనకు 3 స్టార్స్ అయితే కెమెరా ఓపెన్ అవుతాం. ఇలాంటి చాలా చాలా మల్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ రాగానే కరువు డిస్ప్లే కాబట్టి సైడ్ బ్లింక్ అవటం, ఇలా చాలా చాలా బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. డబల్ టైప్ చేంజ్ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అంతేకాకుండా దీంట్లో చిన్నపిల్లల కోసం ఒక బెస్ట్ ఫ్యామిలీ ఫీచర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక మనం ఏ యాప్ అయితే పెట్టింది అది ఎలా ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి వేరే వేరే యాప్లు ఎవరైనా వేరే యాప్లోకి వెళ్ళకోకుండా చాలా బెస్ట్ ఫీచర్ ఫ్యామిలీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా దీంట్లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో బెస్ట్ ఫీచర్లు అయితే మీకైతే పంచుకుంటాను. ఓకే, లెట్స్ గో. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయబోతుంది. స్కిప్ చేస్తే మీకు కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ అని మీరు మిస్ అవుతారు. వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మనం మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ 128GB వచ్చి 23,000 20,000కి వస్తుంది. 12GB ర్యామ్ 256 వచ్చేసి 26,000 22,000కి వస్తుంది బ్యాంక్ ఆఫర్స్తో. మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ అయితే మోటో ఎడ్జ్ 40 నియో ఉంది. దీంట్లో సార్ వాలిటీ చూసుకున్నట్లయితే 1 kg ఫ్రమ్ హెడ్ వాలిటీ ఉంది, 1 kg ఫర్ బాడీ వెయిట్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ చుట్టూ సీల్స్ అని కట్ చేసి బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి చూసినట్లయితే మొత్తం కార్డ్బోర్డ్ ప్యాకింగ్తో ఇచ్చారు. మొత్తం అంతా పేపర్తో తయారు చేశారు. ఫోన్ దీంట్లో అయితే ఒక ఫ్రెండ్లీ కేస్ని అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఫోన్ కలర్ కేస్ కలర్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా బాగుంది. మొత్తం ప్యాకింగ్ అంతా పేపర్తో తయారు చేశారు వీళ్ళైతే. ఫ్రెండ్లీ కేస్ అని చెబుతున్నాను. అంతేకాకుండా మనం ఫోన్ కార్డ్ ఓపెన్ చేద్దాం. ఫోన్ కార్డ్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో చూద్దాం. ఫోన్ ఓపెన్ చేయగానే నాకైతే అసలు ఈ కలర్ చూసినట్లయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. కలర్ అయితే అదిరిపోయింది. ఈ కలర్ అయితే ఫ్యాంటన్ క్యాండిల్ ఫే కలర్. ఈ కలర్ సూపర్గా ఉంది. కలర్ అయితే నేను అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా బాక్స్లో ఏమేమి ఉండేవో చూద్దాం. బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జర్ 68 వాల్ట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విని ఈ ఫోన్ని ఒక నెల రోజులు వాడాను. ఈ నెల రోజుల్లో నాకు ఈ ఫోన్ ఏ విధంగా ఉంది, ఈ ఫోన్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. ఈ ఫోన్ అయితే నేను ఓవరాల్గా 30 డేస్ అయితే వాడాను. బ్యాక్ సైడ్ కలర్ అయితే చాలా బాగుంది. క్యాండిల్ పే కలర్తో ఎక్సలెంట్ లుక్తో తీసుకొచ్చారు. రాయల్ ఫినిటింగ్తో బ్యాక్ సైడ్ వాళ్ళు ఇచ్చిన పౌచ్ కానీ కేసు కానీ ఫోన్ కానీ సేమ్ కలర్ల వల్ల చాలా లుక్ అనేది చాలా బెటర్గా ఉంది. డిస్ప్లే ఎండ్లో కూడా చాలా బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 172 kgs అయితే వెయిట్ అయితే ఉంది. 7.79 mm థిక్నెస్ అయితే ఫోన్ అయితే ఉంది. ఫోన్ అయితే 3 కలర్లు అవైలబుల్ ఉంది. క్యానల్ బేస్, స్మూతింగ్ సి, బ్లాక్, బ్యూటీ అయితే మనకి అవైలబుల్ ఉంది. నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్లో కొన్ని మెయిన్ హైలైట్స్ ఉన్నాయి. అయ్యేంటో చూద్దాం. ఈ ఫోన్ అయితే వాటర్ IP68 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. వరల్డ్లోనే ఫస్ట్ 5G ఫోన్ అని చెప్తున్నారు. IP68 అండర్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. 6.5 HP ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా 144 10 బిలియన్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 1300 నైట్స్ ఐ బ్రైట్నెస్ అయితే దీంట్లో అయితే ఉంది. 10 బిలియన్ OLED ప్యానల్, 100 బిలియన్ కలర్స్ అయితే వస్తుంది. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HDMలో రన్ అవుతాయి. అంతేకాకుండా దీంట్లో డాల్బీ సౌండ్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది. స్పీకర్ సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీని గురించి చూసుకున్నట్లయితే దీంట్లో వరల్డ్ ఫాస్ట్ డైనమిక్ 7030 మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వరల్డ్లోనే ఫస్ట్ డైమండ్ సిటీ ప్రాసెసర్ అని చెప్తున్నారు. దీంట్లో PUBG గేమ్ కూడా వాడి చూశాను. మన HDRలో వాడిన హై రిజల్యూషన్లో వాడిన గేమ్ అయితే ఎక్కడ హ్యాక్ అవ్వడం కానీ ఎక్కడ స్ట్రక్ అవుతాం కానీ అలాంటి నోటిఫికేషన్ అయితే నేను ఆరా చేయలేదు. స్మూత్గా అయితే గేమ్ అయితే ఆడటం జరుగుతుంది. ఈ ఫోను హీటింగ్ విషయం కూడా చూసుకున్నట్లయితే హీటింగ్ కూడా అంతగా ఎక్కువ అబ్జర్వేషన్ చేసిన డిస్ప్లే అయితే అంత హీటింగ్ అయితే ఏమవ్వలేదు. చూసుకున్నట్లయితే ఫోన్ వేరియంట్స్ అయితే 8GB ర్యామ్ 128GB 12GB ర్యామ్ 256GB వేరియంట్స్ అయితే ఈ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. కెమెరా గురించి చెప్పుకున్నట్లయితే 50 MP కెమెరా అయితే మెయిన్ కెమెరా ఇచ్చారు. అల్ట్రా పిక్సెల్ 2.0తో వస్తుంది. OSC ఆల్ ఫోకస్ సిస్టమ్తో వస్తుంది. 13 MP అల్ట్రా కెమెరా మైక్రో షాట్ డెప్త్ కెమెరాకి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా వచ్చి 32 MP ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న కెమెరాతో కొన్ని ఫొటోస్ అయితే తీశాను. పోర్ట్రైట్లో తీశాను, నార్మల్ కెమెరా ఫొటోస్ అయితే తీశాను. చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ కూడా బాగా వస్తున్నాయి. డెప్త్ కెమెరా కూడా చాలా బాగా వర్కౌట్ చేస్తుంది. స్లో మోషన్లో కూడా చాలా బాగుంది. స్టెబిలేషన్ బ్యాక్ కెమెరా తీసాను, అది కూడా చాలా స్టేబుల్గా ఉంది. ఓకే, ఓవరాల్గా చూసినట్లయితే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. 60 వాల్ట్ టర్బో పవర్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇన్బుల్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ 2 years OS అప్డేట్, 3 years అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు వీళ్ళైతే. ఓవరాల్గా అయితే ఈ ఫోన్లో అయితే చాలా స్మూత్గా ఉంది. ఈ ఫోన్లో చాలా హ్యాంగ్ అవ్వడం కానీ ఏం లేదు. అంతేకాకుండా దీంట్లో
మోటో వాళ్ళు అయితే ఫ్యామిలీ పేస్ అని ఒక ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. మన చిన్నపిల్లలు మేబీ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని యాప్స్ యూట్యూబ్ కానీ అట్లాంటి లాక్ చేసి మనం ఆ పిల్లలకైతే ఇస్తే వేరే యాప్లోకి అయితే వెళ్ళకోకుండాను సేఫ్లో అయితే ఉంటుంది. లేకపోతే మన ఫోన్లో అన్ని క్లికేసి యాప్స్ అన్నీ డిలీట్ అయిపోతాం, అట్లా జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం సెకండ్ పేస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మన ఫోన్ ఒకసారి మన ల్యాప్టాప్లో కానీ మనం ఫోన్ వాడి డ్యూయల్గా మన ఫోన్ వాడుకుంటా కూడా దీంట్లో ఒక సెకండ్ పేస్ ఆప్షన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో అన్ని సెన్సార్లు అయితే ఇన్బుల్ చేశారు, ఫోకస్ కానీ ఒక ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. మిక్సర్ సెన్సార్ అయితే చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, చాలా స్మూత్గా అంటే ఫాస్ట్గా ఉంది ఫింగర్ ప్రింట్స్ అయితే. వాళ్ళకు డ్యూయల్ 5Gతో వస్తుంది, NFC సపోర్ట్ అవుతుంది, బ్లూటూత్ 5.3, వైఫై 6.3తో వస్తుంది. మోటోలో ప్రీమియం కేర్ కూడా దీంట్లో ఉంది. ఎవరైతే 300 పెట్టి కేర్ తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే డోర్ డెలివరీ అయితే చేస్తారు, ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా 8GB RAM 128GB 23,990 రూపాయలు వస్తుంది. ఫైనల్ ప్రైస్ వచ్చి 20,000కి అయితే వస్తుంది. 12GB 256 అయితే ఫైనల్ ప్రైస్ వచ్చేసి 25,000 అయితే వస్తుంది. 22,990 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే బ్యాంక్ ఆఫర్స్ మీద కింద మనం ఇదైతే పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఈ వీడియో అన్బాక్సింగ్ కానీ దీని కెమెరా క్వాలిటీ కానీ బ్యాటరీ క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చూశారు కదా. ఈ ఫోన్ అయితే ఈ మనీకి 22,000కి ఇది వస్తా అంటే నేను వస్తే అంటున్నాను. ఎందుకంటే ఈ ప్రీమియం క్వాలిటీ కానీ ఈ ఆమ్లెట్ కరూడ్ డిస్ప్లే కానీ చూసుకున్నట్లయితే స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని మీడియాటెక్ 7030 ప్రాసెసర్ వరల్డ్లోని లేటెస్ట్ ప్రాసెసర్ అవడం వల్ల దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా హెవీగా ఉందని చెప్తున్నాను. ఓకే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి, వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తేనే మరికొన్ని వీడియోస్ని తీసుకుని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.